ఏంట్రా ఇంకా వారం రోజులు కాలేదా? అది ఒక 2 రోజులు ఇచ్చేస్తాం అన్న. ఏంద్రా తెలివితేటలు మీకేనా, నాకు లేవా? మీలాంటి వాళ్ళని రోజుకి ఎంత మందిని చూస్తా తెలుసా? హెల్త్ ప్రాబ్లం అన్నా, కొద్దిగా టైమే అన్నా. నేను డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం పట్టించుకోను, తిరిగి వసూలు చేసేటప్పుడు కూడా ఏం పట్టించుకోను. అన్న ప్లీజ్ అన్న, అన్న అలా కాదు. కిటికీ కొట్టి పడేసిందే నేను. ఏంటి ఎక్స్ట్రాలా? నేనెవరో తెలుసా? I am owner of this house. ఏంటి? I am owner of this house. I will put case on you. రే నేను కేసు డీల్ చేస్తే తెలిసిన పోలీసు చుట్టుపక్కల ఉంటాడు. 6 ఉన్నారు, 6 కోసి పాటలుగా తీసి అమ్మేస్తాను మిమ్మల్ని. దీంతో నాకు మా అమ్మాయికి ఏ సంబంధం లేదు. ప్లీజ్ అన్న, హెల్త్ ప్రాబ్లం కాబట్టి 2 రోజులు టైం ఇస్తున్నాను. డబ్బులు కడతారా చేస్తారా మీరే డిసైడ్ చేసుకోండి. కట్టేస్తామన్నా. అర్జెంట్ గా రూమ్ వెకేట్ చేసేయండి రా. డబ్బులు చేతికి అందే వరకు వీళ్ళొక్క అంగం కూడా కదలడానికి వీల్లేదు. కదిలారా నిన్ను చంపేస్తా. జాగ్రత్తగా చూసుకో. 2 రోజులు 5 లక్షలు 6 ప్రాణాలు డిసైడ్ చేసుకోండి. వాడు అనంత పని చేస్తాడు రా, వదలడు. ఫోన్లేరా, సుబ్బుగడన్న ప్రాణాలతో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఉన్నాడు సరేరా, ఇప్పుడు మన అందరి ప్రాణాల మీదకి వచ్చింది కదా. ఆడి దగ్గర అప్పు చేయడం తప్పురా, ఇంకేదైనా చేస్తుంటే బాగుండేది. ఆ రోజు కంగారు పెట్టారా. ఏంట్రా అలా మాట్లాడుతా? నేనేదో మాయ చేసినట్టు. ఏంటి ఓ సీరియస్ అయిపోతున్నావు? ఇది ఒకరికే బాధ్యత ఉన్నట్టు ఏదో చేసేవాళ్ళం కదా. అసలే ఉద్యోగాలు ఏడుస్తున్నాం ఇక్కడ. ఏం చేస్తారా? అరవడం కాదు ఇక్కడ. ఏ దొంగతనం దోపిడీ చేసేవాళ్ళం, ఈరోజు బాధపడలేదు. ఆ దొంగతనం ఏదో ఇప్పుడు చేస్తే తప్పేంటి? రే మాతోనే మాట్లాడుతున్నావా? పోనీ లడ్డుగడ్డ వేసేద్దామా? కష్టం కదా, అయితే అడు మనల్ని వేసేస్తాడు. దొంగతనం ఏదో బాగానే ఉంటుంది. లైఫ్లో ఒకే ఒకసారి రిస్క్ చేద్దాం, అంతకంటే వేరే దారి లేదు. మీరేదైనా చెప్పండి, దొంగతనం మాత్రం తప్పు. తప్పదు. మారల్గా చూసుకున్నా ఇది మన ఫ్రెండ్షిప్ కోసమే చేస్తున్నాం. ఈ ఊరు వదిలి పారిపోతాం అంటే ఆ లడ్డుగాడు మనతో పాటు మాధవిని బేబీని కూడా చంపేస్తానంటున్నాడు. పోనీ దొంగతనం కన్నా మంచి ఐడియా వస్తే మనం దీన్ని వదిలేద్దాం. కానీ మన దగ్గర ఉన్నవి 2 రోజులు. ఏమరా, నా మనసు మాత్రం ఒప్పుకోవట్లేదు. అలా దీనికన్నా బెటర్ ఐడియా ఏం రావట్లేదు. ఏంట్రా మేమేదో చిన్నప్పటి నుంచి కన్నాలు తీసుకుని బతుకుతున్నట్టు? వేరే దారి లేదురా. సరేరా, మీ ఇష్టం. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. రే ఇప్పుడు ప్రతిదీ ఎలా అనుస్తుంటాడు కానీ మనమైతే ఒకటి చేయాలరా. సరే ఏం చేద్దాం? కష్టం రా, సెక్యూరిటీ ఇక్కడ చాలా టైట్గా ఉంటుంది. మా ఆఫీస్ అయితే బెటర్. మీ ఆఫీసా? అవునరా, ఏటీఎం సెంటర్లో డబ్బులు పెట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్. ట్విన్ సిటీస్లో ఇలాంటి 3-4 ఉన్నాయి, అందులో మాదొకటి. ఎర్లీ మార్నింగ్ డ్యూటీ మారే టైంలో కొంచెం సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. ఆ టైం